కంటిన్యూషన్ అండి. అదే నిర్జీవ క్రియలు అంటే ఏంటంటే, ఈ లోకంలో అంటే జీవం లేని క్రియలు, అంటే మనల్ని ఎప్పుడు శాశ్వతంగా బ్రతికించలేని క్రియలులను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువ శుద్ధి చేస్తుంది. మన సాక్షిని ఆ రక్తము శుద్ధి చేస్తుంది మనస్సాక్షిని. అంటే ఒప్పుకోలు చేస్తుంది. ప్రతి నిర్జీవ క్రియను మనము ఒప్పుకొని మరి శాశ్వతమైన నిత్య జీవమును పొందే క్రియలు చేయుటకు ఆ రక్తము మనల్ని మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు గ్రూప్స్ ఉంటాయి కదండి. ఏది రక్తములు, ఏ గ్రూప్, బి గ్రూప్, ఏబి, అట్లా అన్ని గ్రూప్స్ ఉంటాయి కదండి. అయితే మనది ప్రత్యేకమైన గ్రూప్. మనం క్రీస్తులోకి వచ్చినప్పుడు మనది పి గ్రూప్ అండి. అంటే మనం పరిశుద్ధమైన రక్తం